షాబాజ్ తమ్ముడు నీ లోపట ఇంత ఫైర్ ఉన్నా మరి ఆర్సీబీ వాళ్ళు ఉత్త పుణ్యానికి నన్ను రిలీజ్ చేసిండ్రు. ఇదే సీజన్లో వాళ్ళది కాళ్ళది ఉంటే ఇంకా డబ్బులు ఆడుతుండే కావచ్చు. ఆ మెదడు లేని మేనేజ్మెంట్కి ఏం చెప్పమంటావు తమ్మి? మన ఆర్సీబీలో ఉన్నప్పుడు నీకు కూడా ఛాన్సులు వచ్చినాయి, నువ్వు ఆడుకున్నావా? వాళ్ళలేదు. రిలీజ్ చేసి మింగిన తర్వాత ఎస్ఆర్హెచ్ లేకపోయి దుమ్ము లేపుతాను. అది ఎస్ఆర్హెచ్ పవర్ అంటే సైలెంట్ చేసి మింగుతాం. మమ్మల్ని సైలెంట్ చేసిర్రు ఓకే. అక్కడ ఎవరు భిక్షు యాదవ్తో ఉన్నది, వాళ్ళతో ఎట్లా గెలవన్నో పథకాలు పెట్టుకోవా కమింగ్స్. నీ అవ్వ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎస్ఆర్హెచ్ వాళ్ళే వచ్చిర్రు. ఇక ముచ్చటగా మూడోసారి విసికి కప్పు తీసుకొని పోదాం ఇక సైలెంట్గా. అంటే మీరు కప్పు తీసుకొని పోతా అంటే మేము చూసుకుంటుంటామా? నీ అవ్వ ఇన్ని రోజులు బ్యాటింగే చేసిన, ఇక ఇప్పటి నుంచి బౌలింగ్ కూడా చేస్తా. పుల్ల లేవాలే. మనకి బట్లర్ ప్లేస్లో బాబాయ్ వస్తాడేమో అనుకుంటే నీ అవ్వ బాబాయ్ ప్లేస్లో మామయ్య వచ్చింది కదా కోటిమోరా. ఇక ఈయన ఏ పొద్దున ఆడతాడు? ఆయన ఏ పొద్దున ఆడానో మనమే ఆడాలి. పరంగు పోయిండు, నువ్వు పోయినావు, ఇంకెవరు ఎవరు గెలిపిస్తాండ్రు? మన ధ్రువ్ జూరేలు లాస్ట్ దాకా పట్టుకపోయిండు. ఆయనకు ఒక్కరైనా సపోర్ట్ ఇచ్చేయంటే గెలుతుండే. నీ అవ్వ సరే మనం పోయినాం. తర్వాత వచ్చిన రోమన్ పోగలు, సిమ్రాన్ ఎడ్మైరు. సంజు బ్రో కొత్తగా ఏం జరిగింది? సీజన్ ఫస్ట్ హాఫ్లో దుమ్ము దులుపుతాం, సెకండ్ హాఫ్కి వచ్చే వరకు ఎట్లా దులిపినామో గట్లనే మళ్ళీ వెనక పోతాం. మళ్ళీ క్వాలిఫైర్లకు పోయి మళ్ళీ ఇళ్ళని పీసుకిచ్చుకొని వస్తాం. నెక్స్ట్ సీజన్ చూసుకుందాం ది. అంతేగాని మీడైతే ఆడరువే. అరే మన స్పిన్నర్లేమో పుల్లు రన్స్ ఇచ్చిర్రు, వికెట్లు తీసుకోలే. వాళ్ళ స్పిన్నర్లేమో మంచిగా వేసిర్రు, వికెట్లు తీసుకుంటారు. అరే తమ్ముడు మేము 150 కొట్టినా మేము డిపెండ్ చేసుకుంటాం. 36 రన్లతో గెలిచినాం మేము. పాఫు సేమ్ 170. వాళ్ళు మనకంటే ఒక 2 రన్లు ఎక్కువ కొట్టిరు గంతే. వాళ్ళేమో డిపెండ్ చేసుకుంటారు, మనమేమో డిపెండ్ చేసుకోపోతే. ఆర్ఆర్ఓళ్ళకి కనికిరం లేదు, మన బారర్లకి దయ లేదు. ఏం చేస్తాం, పిసికిచ్చుకుంటే. అందుకే మీ రివెంజ్ కూడా కలిపి తీసుకున్నాం విరాట్ బ్రో. ఇంకా కప్పు మందే మీన్స్ నువ్వేం చేస్తావో తెలియదు. కేకేఆర్ బిస్కుతే బ్యాంచ్ 10 సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలి. గట్లా విసుకువే కమిన్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.